చాలామంది అంటూ ఉంటారు, మేము ఈ ఇల్లు కట్టుకున్న తర్వాత కొత్తిల్లు కానివ్వండి, ఇప్పుడే గృహప్రవేశం చేశాము, ఒక 1 మంత్ అయింది, మా పిల్లాడు తప్పిపోయాడు, లేదా తీర్థయాత్రలకు వెళ్ళాము అక్కడ తప్పిపోయాడు, అసలు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి మాకు ఎలాంటి మంచి జరగట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే మన ఇంట్లో పిల్లలు తప్పిపోవడము అంటే అవి మనం అనుకోకుండా జరిగిన సంఘటనలను చాలామంది అనుకుంటారు. కానీ వాస్తుకి మన పిల్లలు తప్పిపోవడం కానివ్వండి, మనకి ఏదైనా అశుభం జరుగుతుంటే సంబంధం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఎందుకంటే వాస్తులో మనము ప్రతిదీ పొందవచ్చు, ప్రతి ఒక్క శుభాన్ని పొందడానికి అవకాశం ఉంది. అందుకే దశ లేదా దిశ అంటారు. మనకు జాతక రీత్యా జాతకంలో దశల గురించి చెప్తారు, మనం ఉన్న స్థాన బలం దిశల గురించి తెలియజేస్తుంది. దశ లేదా దిశ అంటే జాతక బలం అన్నా బాగుండాలి, లేదా స్థాన బలం అన్నా బాగుండాలి. జాతక బలం బాగలేనప్పుడు స్థాన బలం వల్ల వాళ్ళు కోరుకున్న జీవితాన్ని సకాలంలో పొందవచ్చు. ఉదాహరణకు ఒక రాజకీయ రంగంలో రాణించడానికి ఎలక్షన్ జరిగే టైంలో ఒక అతను పోటీ చేస్తూ ఉన్నాడు. అతనికి జాతకం ప్రకారం ఇప్పుడు మీరు ఎన్నిక కాపాడరండి, మీకు ప్రస్తుతం ఈ సందర్భంలో మీకు ఈ యొక్క ఎలక్షన్లు అనేవి మీకు పనికిరావు, నెక్స్ట్ ఇయర్కి ప్రయత్నం చేయండి, లేకపోతే ఈసారి ఎన్నికలప్పుడు ప్రయత్నం చేయండి అని చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళ తపన ఎలా ఉంటుందంటే వంశపారంపర్యంగా వాళ్ళ పెద్దవాళ్ళుండి ఈసారి ఖచ్చితంగా నేను రావాలని, లేదా తనని ప్రోత్సహించే ఒక 2-3 మాటలు విని ఖచ్చితంగా నిలబడాలని ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి సందర్భంలో ఆ ఇంటి యజమాని ఎవరైతే రాజకీయ రంగంలో రాణించాలనుకుంటున్నారో అతను జాతక బలం బాగలేనప్పుడు స్థాన బలం ద్వారా పొందవచ్చు. దానికి చక్కని మార్గం ఏంటంటే పడమర ముఖంగా ఉన్న ఇంటికి పడమర వాయువ్య భాగంలో ఆ ఇంటి ప్రధాన గుమ్మానికి రాజి వీధి ఉండాలి. అంటే ఇంటికి ఎదురుగా మెయిన్ రోడ్డు కనబడే విధంగా ఉండాలి. అది పడమర వాయువ్య భాగంలోనే మాత్రమే ఉండాలి. పడమర భాగాన్ని 3 భాగాలుగా చేస్తే మధ్యలో భాగాన్ని పడమర అంటారు, ఒకవైపు భాగాన్ని పడమర వాయువ్యము, మరొక వైపు భాగాన్ని పడమర నైరుతి అంటారు. పడమర వాయువ్య భాగంలో గనక ఇంటికి ఎదురుగా గుమ్మానికి ఎదురుగా రాజవీధి గనక ఉన్న ఇంట్లోకి వాళ్ళు రెంట్ పర్పస్ షిఫ్ట్ అయినా, లేదా వాళ్ళ యొక్క పార్టీ ఆఫీస్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే అతి త్వరలో అతనికి ఆటోమేటిక్గా మెజారిటీ రావడము, ఖచ్చితంగా ఆ ఏరియాకి ఒక లీడర్ అవ్వడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుందనేది వాస్తుశాస్త్రంలో వివరంగా తెలియజేయబడింది. అలా మనకు వాస్తుశాస్త్రరీత్యా గౌరి తిరుపతి రెడ్డి గారి ఇంటిని గనక మనం పరిశీలించినట్లయితే ఏ ఇంటికైనా సరే 4 వైపులా గనక రాజవీధులు గనక ఉంటే వాళ్ళు ప్రపంచ పేరు ప్రఖ్యాతులు పొందుతారనమాట. కాబట్టి గౌరు వాస్తు చాలా దేశాలలో కూడా ప్రచారం చేయబడింది. గౌరు తిరుపతి రెడ్డి గారి వాస్తు గురించి మనకు కోకొల్లలుగా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారనమాట. ఇలా వాస్తు ఒక గొప్ప స్థితిని కల్పిస్తుంది అనమాట. ఉదాహరణకు విజయవాడ క్షేత్రాన్ని తీసుకోండి. విజయవాడ క్షేత్రంలో ఉత్తరం వైపు కొండ ఉంటుంది, దక్షిణం వైపు మనకు కృష్ణమ్మ నది ఉంటుంది. ఎప్పుడైనా పారే జలం ఎప్పుడైనా సరే తూర్పు భాగంలో కానీ లేదా ఉత్తర భాగంలో గనక ఉంటే అఖండమైన పేరు ప్రతిష్టలు కలుగుతాయి. అంటే అతి తక్కువ కాలంలో ఒక గొప్ప స్థాయికి ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా ఆ గుడి విరాజిల్లుతుంది. ఉదాహరణకు కాశీ క్షేత్రం తీసుకుందాం. కాశీ క్షేత్రం మనకు తూర్పు ముఖంగా ఈ యొక్క గంగమ్మ తల్లి నది ఉంటుంది. అందువల్ల ఆ యొక్క కాశీ క్షేత్రం మహాపట్టణంగా మారుతుంది ప్రస్తుత కాలంలో. ఎంతో కాలంగా అతి పురాతనమైన ప్రాచీనమైన ఆలయాల్లో 12 జ్యోతిర్లింగాలలో ప్రత్యేక స్థానం కలిగిన ఆలయం అయినప్పటికీ కూడా ఈరోజు దానికి ఒక పవిత్రత చేకూరడము, బాగా డెవలప్ అవ్వడానికి ప్రధానమైన కారణం తూర్పు భాగంలో పారుతున్న గంగమ్మ తల్లే. అలా కొన్ని వాస్తు అనుకూలతలను బట్టి ఆ యొక్క గుడి డెవలప్మెంట్ అనేది చాలా త్వరగా జరుగుతూ ఉంటుంది. ప్రస్తుత కాలంలో విజయవాడకి సంబంధించి కూడా కొన్ని మార్పులు చేయడం వల్ల తూర్పు ఈశాన్య భాగంలో పరమేశ్వరునికి సంబంధించిన ఈశ్వరుడికి స్వస్థానం ఈశాన్యం అంటారు. కాబట్టి ఆ ఆలయానికి ఈశాన్య భాగంలో శివాలయాన్ని నిర్మించిన తర్వాత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గిరి ప్రదక్షిణకు సంబంధించి అరుణాచలంలో ఎలా అయితే జరుగుతుందో బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి కూడా బెజవాడలో గిరి ప్రదక్షిణను ఏర్పాటు చేసి విశేషంగా వేడుకలు జరుపుతూ ఉన్నారు. కాబట్టి మనం ఏదైనా సరే అనుసరిస్తే వాస్తు ప్రకారం తెలుసుకున్నది ఆచరించిన ప్రతి ఒక్క ఆలయంలో కూడా విశేషమైన పేరు ప్రతిష్టలు పొందడం అనేది జరుగుతుందన్నమాట. ఉదాహరణకు మనం ఒక విషయం తెలుసుకుందామమ్మా. తిరుపతి మహాక్షేత్రం అందరికీ తెలిసిందే. తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం అంటారు. ప్రతి ఆలయము తూర్పు ముఖంగానే ఉంటాయి. కానీ ప్రధాన ద్వారం ఎటువైపు ఉంటుంది? తూర్పు ముఖంగానే మనం గర్భగుడిలోకి వెళ్తూ ఉంటాం. కానీ
తిరుపతిలో మీరు గమనించండి, ఆ ఆలయం చుట్టూతా తిరిగి దక్షిణముఖంగా మనం లోపలికి వెళ్ళి ఆ తర్వాత గర్భగుడిలో ఉన్న స్వామిని చూస్తాం. అంత ప్రసిద్ధమైన క్షేత్ర ఆలయంలో దక్షిణముఖంగా ఎందుకు బయటికి పెట్టారు, ఎందుకు అట్నుంచే బయటకు వచ్చేలా ఏర్పాటు చేశారు? ఆలోచిస్తే దక్షిణముఖంగా ఉన్న ఏ ఆలయానికైనా విశేషమైన ఆలయ సంపద ఉంటుంది. అంటే కాబట్టి ఆ ఆలయానికి ప్రత్యేకంగా తూర్పు ముఖంగా రాజవీధి ఏర్పాటు చేసిన స్వామివారి ఆలయానికి ఎదురుగా గరుత్మంతుని యొక్క ఆలయము మండపము, స్వామిని ఆనుకొని ధ్వజస్తపం మండపం అనేది పెద్దదిగా ఉంటుందన్నమాట. అది ప్రధాన గుమ్మం మొత్తం క్లోజ్ చేసి ఉంటుంది. అంటే స్వామివారి గర్భగుడికి ఎదురుగా చాలా మంది ఆలయాలు ఏంటి, స్వామి కనబడే విధంగా ఎదురుగా ఇంకో ద్వారం పెడతారు. కానీ తిరుమలలో చూడండి దాన్ని క్లోజ్ చేసి ఉంటుంది. అంటే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దక్షిణ ఆగ్నేయ భాగం నుంచి గర్భగుడిలో గనక వెళ్ళినట్లయితే ఏ ఆలయాలైనా సరే ప్రపంచ ప్రఖ్యాతి చెందుతాయి. అందులో భాగంగా దక్షిణ ఆగ్నేయ భాగంలో ప్రధాన ద్వారం కానీ గాలిగోపురం కానీ ఉండి దానికి ఎదురుగా గనక రాజవీధి గనక ఉన్నట్లయితే ఆలయానికి విశేషమైన భూ సంపద ఏర్పడుతుంది, ప్రాపర్టీస్ ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు చూడండి తిరుమలలో ఎవరెవరు వారి వారి ఎన్నో రకాలుగా కోరికలను తీర్చుకొని స్వామివారి అనుగ్రహంతో పొందామనే సత్సంకల్పంతో ఎంతో వేల కోట్ల ఆస్తులు స్వామివారి పేరు మీద ఇప్పటికీ మనం ఉన్న విషయాన్ని తెలిసిందే. కాబట్టి అటువంటి సంపదను పొందాలి అని అనుకుంటే మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా ప్రతి ఒక్కరికి ఆ యోగ్యత ఉంటుందమ్మా. ఎవరైతే దీన్ని తెలుసుకొని ఆచరిస్తారో వాళ్ళకు మాత్రమే ఆ అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలుగుతుంది. లేదా జాతకాల గురించి గురువుగారు మాకు మా పేరు మీద మేము తీసుకోవాలనుకుంటున్నాము, మాకు ఏ పేరు మీద అంటే ఈ ఇల్లు కలిసి వస్తుందా లేదా అనేది మాకు అంత అవగాహన లేదు. అటువంటి సందర్భంలో మేము ఏం చెయ్యాలి అని అంటే ప్రతి ఒక్కరికి ఇచ్చే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అమ్మా, మీ పేరు ప్రకారము అది ఏ రాశ్యాధిపతి అయితే ఎవరైతే ఉంటారో ఆ రాశ్యాధిపతి ఉన్న దిక్కు ప్రకారం మీరు తీసుకోవచ్చు. ఉదాహరణకు తూర్పు ముఖంగా ఉన్న అంటే తూర్పుకు సంబంధించి సూర్య భగవంతుడు అధిపతి. అంటే రవిగ్రహానికి సంబంధించిన నక్షత్రాల వాళ్ళు కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రాలకు తూర్పు ముఖంగా ఉన్న రవి అధిపతి అన్నమాట. అంటే తూర్పు ముఖంగా వాళ్ళు ఇల్లు తీసుకోవచ్చు. రవికి మిత్రగ్రహం ఎవరు? గురువు. కాబట్టి తూర్పు కానీ ఉత్తర ముఖాలు వాస్తు ప్రకారం ఇంటిని నిర్మాణం చేసుకొని గొప్పగా జీవించవచ్చు. అదేవిధంగా దక్షిణం కానీ పడమర కానీ వెళ్ళకూడదు. రవిపుత్రం యమాగ్రజం, సూర్యదేవుని కుమారుడు శని భగవంతుడు కాబట్టి సూర్యునికి శనికి అసలు క్షణం పడదు. అందుకని తూర్పు ముఖంగా మనకు కలిసి వచ్చే ఇళ్లకు పొరపాటును కనుక పడమర ముఖంగా కనుక తీసుకున్నట్లయితే అనేక రకాల ఇబ్బందులు పడడానికి ప్రధానమైన కారణం అవుతుందన్నమాట. ఇక్కడ మనం గృహ నిర్మాణానికి సంబంధించి ఇప్పుడు చాలామంది జీవితాలలో తెలియక చేస్తున్న పొరపాటు ఏంటంటే అమ్మా, ఈ వ్యాపారం కోసంగా స్థలాలు అమ్మాలనుకున్న వాళ్ళు పడమర వైపు రాజవీధి ఉన్న తూర్పు ముఖంగా ఉంటేనే ఎవరైనా ఇల్లు కొంటున్నారని ఇల్లు మొత్తం తూర్పు ముఖంగా కడుతున్నారు, తూర్పు ముఖంగా సింహద్వారబంధం పెడుతున్నారు. కానీ రాజవీధి మెయిన్ రోడ్డు ఎటైతే ఉంటుందో అటువైపు సింహద్వారబంధం ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి అనేది మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది. కానీ పడమర ముఖంగా వీళ్ళు సింహద్వారబంధనం కనుక ఏర్పాటు చేస్తే ఆ ఇల్లు అమ్ముడుపోదు. కాబట్టి తూర్పు ముఖంగా అయితే కొనుక్కుంటున్నారనే సాంప్రదాయంలో, ఎందుకంటే అమ్ముకున్నవాడు అమ్మేస్తాడు వెళ్ళిపోతాడమ్మా, తనకేమీ ఇబ్బంది ఉండదు. కానీ కొనుక్కున్న వాళ్ళు మనం భోజనానికి కూర్చున్నప్పుడు మనం ఆహార పదార్థాలన్నీ ముందు పెట్టుకొని తింటాం, వెనక్కి పెట్టుకొని వెనక్కి తినాం. అలాగే ఇంటికి ప్రధాన గుమ్మం ఏదైతే ఉంటుందో అది మనకు రాజద్వారం. ఆ రాజద్వారానికి ఎదురుగా మెయిన్ రోడ్డు ఉండే విధంగా గృహానికి మనం వాస్తుకి అనుకూలంగా నిర్మాణం చేసుకోవాలి తప్ప ఆపోజిట్లో కానీ ఇలాంటివి చేయరాదు. అంటే దాని కంప్లీట్ వ్యతిరేకం 180 డిగ్రీస్కి వెనక్కి వెళ్ళకూడదనమాట. అది మనం సింహద్వారబంధంగా మనం చెప్పుకున్నా అది ఉపవాకిలి దొడ్డివాకిలి అంటారు చూడండి, దాని కిందకే వర్తిస్తుంది. దీనివల్లనే గురువుగారు మేము తూర్పు ముఖంగా ఉన్న ఇంటినే తీసుకున్నాము కానీ మాకేమో ఫలితాలు ఏం కనబడట్లేదు, మా పాత ఇంట్లో తూర్పు వైపే రోడ్డు ఉంది, తూర్పు వైపే సింహద్వారబంధం ఉంది, ఆ ఇంట్లో మాకు బ్రహ్మాండంగా ఉంది, ఇప్పుడు తీసుకుంది తూర్పు ఇల్లే కదా అని అంటారు. తూర్పు ఇల్లు అయి ఉండొచ్చు కానీ రాజవీధి ఉండేది కూడా మనం గమనించాలి. అలా లేకుండా గనక చూసుకొని ఇళ్లను గనక నిర్మాణం చేసుకుంటే దానివల్ల అనేక రకాల అనర్థాలకు దారితీస్తుంది. ప్రధానంగా చిన్నపిల్లలు విషయాల్లో మనం ఒక విషయాన్ని చర్చించాలమ్మా. ఏ కుటుంబంలో అయినా సరే తూర్పు నుంచి పడమరకు
కట్టిన కన్స్ట్రక్షన్లో గనక పొరపాట్లు ఉంటే మగపిల్లలకు సంబంధించిన ఆకస్మికంగా జరిగే ఇబ్బందులు ఎదురవుతాయి. అందులో ప్రధానంగా వాళ్ళు యుక్త వయసుకు వచ్చే లోపల ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోవడమో, లేకపోతే ఏదో ఒక సందర్భంలో తప్పిపోవడమో, లేదా ఏదో ఒక కారణం చేత తండ్రికి పిల్లలకి మధ్య సఖ్యత లేక విడివిడిగా ఉండే విధంగా పిల్లలు తయారవ్వడము జరుగుతుంది. అదేవిధంగా ఉత్తరానికి దక్షిణానికి సంబంధించిన వాస్తు లోపాలు కనుక ఉన్నట్లయితే ఆడపిల్లలకు సంబంధించిన పొరపాట్లు అది ఏ విధంగా అయినా జరగవచ్చు. కొందరికి వివాహమైన తర్వాత వైధవ్య యోగాన్ని పొంది తిరిగి అదే ఇంటికి వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి. కొందరి జీవితాలలో ఆగ్నేయ మూల గనక బాగుండి దక్షిణముఖంగా ఉన్న ఇల్లు అనుకోండి, ఆడపిల్లలు యుక్త వయసులో ఉన్నప్పుడు ఇష్టపడిన వాళ్ళ కోసం వెళ్ళిపోవడము, కొన్ని సందర్భాలలో వీళ్ళ గురించి ఎదుటి వాళ్ళు ఏదైనా తప్పుగా మాట్లాడతారనుకొని సూసైడ్ చేసుకోవడము, తొందరపాటు నిర్ణయాలతో జీవితాన్ని కోల్పోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకంగా దక్షిణముఖంగా ఉన్న ఇళ్లను నిర్మాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా తెలుసుకొని గృహ నిర్మాణం చేసుకోవాలమ్మా. ఎందుకంటే ఇల్లు చిన్నదిగా ఉందని చాలా మంది ఏం చేస్తారంటే, మనం ఇలా మెట్లు అంటే దక్షిణానికి మెయిన్ రోడ్డు ఉండి తూర్పు ముఖంగా ఇల్లు కట్టుకోవచ్చు. అలాంటి సందర్భంలో తూర్పు ముఖంగా ఇల్లు కట్టుకొని బయటికి రావాలంటే దక్షిణానికి రావాలి కాబట్టి మెట్ల నిర్మాణంలో మెట్ల కిందగా బయటకు వచ్చేటట్టు నిర్మాణం చేసుకుంటూ ఉంటారు. అట్లా కట్టిన ఇళ్లలో మాత్రం తప్పకుండా వాళ్ళ ఇంట్లో 12 ఏళ్ల లోపల చిన్నపిల్లలు ఆకస్మికంగా దూరం అవ్వడానికి ఏ కారణం చేతైనా ఒక పొరపాటు అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కాబట్టి గృహానికి సంబంధించి మనం అనుకూలంగా ఉండడానికి వాస్తు ఏదైతే ఉందో దాని ప్రకారం అది చిన్నదైనా సరే అమ్మా, వాస్తురీత్యా దాన్ని అనుకూలంగా కట్టుకొని నివసించాలే తప్ప మనకేదో చాలా మంది చూడండి అమ్మా, ఒక అరడుగు 6 అంగుళాల కోసం కూడా గోడ అయితే కలిసి వస్తుందని చెప్పి గురువు గారు అంటే ఒక సాంప్రదాయం ఉందమ్మా. మనం పిల్లలు ఎక్కడైతే మనం ఒక ఇంటి నిర్మాణానికి వేస్తామో అది 10 అంతస్తులైనా కూడా అదే పిల్లర్ మీద అదే బీమ్ మీద మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. ప్రస్తుత కాలంలో ఏం చేస్తున్నారంటే పాత్వే కోసం మనం పడమర కానీ దక్షిణం కానీ ఒక 1.5 feet వదులుతాం అనమాట. అంటే గాలి వెలుతురు కోసము మనం శాస్త్ర ప్రకారం వదలాలి. అయితే అక్కడ వదిలే సందర్భాల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు, పైన 1.5 feet కనుక కలుపుకుంటే ఇంకా రూమ్ పెద్దది వస్తుంది కదా అని చెప్పి పొరపాటును కడుతూ ఉంటారు. అది చాలా పొరపాటు. మనం ఒక టైలర్ దగ్గరికి వెళ్ళాము, మనం ఒక క్లాత్ అతనికి ఇచ్చాము, హాఫ్ హ్యాండ్ కుట్టమని ఒక షర్ట్ ఇచ్చామమ్మా, క్లాత్ మిగిలిందని ఒక అతను అంటే ఒక పక్క పొడుగు కుట్టాడు అనుకోండి, ఏమవుతుంది, మనం ఎంత ఫోల్డ్ చేసుకున్నా డిస్టర్బెన్సే. ఇక్కడ ఏదైనా సమాన కొలతలు ఉన్నప్పుడే దాని యొక్క ఫలితము అందంగా ఉంటుంది, దాని రిజల్ట్ చక్కగా ఉంటుంది. ఇప్పుడు అగ్గిపెట్టి ఉంది, కరెక్ట్గా స్క్వైర్గా ఉంది, సో ఓపెన్ చేసినా క్లోజ్ చేసినా కంఫర్ట్ ఉంటుంది. అంటే ఆ ఇంట్లో పరిస్థితులు కూడా అనుకూలంగా ఉంటాయి. దీర్ఘచతురస్రాకారంగా కానీ చతురస్రాకారంగా కానీ 90 degrees సమానంగా ఉండాలి. అలా లేనప్పుడు ఫ్యాషన్ల కోసమో డిజైన్ల కోసమో కనుక మారిస్తే మాత్రం దానివల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొని సమస్యలతో జీవితాన్ని గడపాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్నమాట.